హలో బడి. మనం ఇప్పుడు ఎక్కడ పోతున్నాం, ఎక్కడ ఉన్నామంటే కుప్పంకి వెళ్తున్నాం. కుప్పం బస్ స్టాండ్కి మనం మోడల్ కాలనీ రూమ్ నుంచి బై వాక్తో ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఏం మ్యాటర్ అంటే గేట్ లాక్ చేసేసారు కింద. నేను రూమ్ నుంచి బయట రావాలంటే కింద లాక్ చేసేసారు. దానికి బీగాలు లేదు నా దగ్గర బీగాలు లేదు. ఇంకోటి దగ్గర ఉంది ఆ బీగాలు, ఇంకో పక్క రూమ్లో. లేకపోతే మళ్ళీ కింద యాంటీని అడగాలి. టైం ఇప్పటికే 4:30కి పోయి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసేదని ఏం చేద్దాం తెలుసా? సింపుల్, స్పైడర్ మ్యాన్ లాగా ఆ గోడపై దిగి, ఇంకో గోడపై దిగి, కింద దిగి వచ్చేసా. ఇది ఫన్ అంటే వేరే లెవెల్ వర్మ. మన దగ్గర అలా ఇలా ఉండదు. అందుకనేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అది లేకుండా కరెక్ట్గా నేను దిగే టైంకి కరెక్ట్గా కరెంటు పూడ్చింది. నేను రెడీ అవుతున్నా, అప్పుడే కరెంటు పోయింది. బట్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ నేను ఎప్పుడు దిగే టైమింగ్ వచ్చిందో లేదో మళ్ళీ పోయింది. ఇది నా కోసమే జరిగిందా లేదా సంథింగ్ ఇస్ మిరాకిలా అదేమో తెలియదు. కానీ అది ఎవరా కరెక్ట్గా టైమింగ్ వచ్చాను, దిగాను, నడుచుకుంటూ వచ్చాను. మళ్ళీ మా వాళ్ళు ఉన్నారు కదా, మా బాయ్స్, ఇదిగో ఓకే బా. మా వాడు అక్కడ సిగ్నల్, కూల్, నేనే వానికి సిగ్నల్ ఇచ్చేసి మళ్ళీ నేను వచ్చేసా. గాయస్, ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్లానింగ్ ఎప్పుడంటే యాక్చువల్గా అది 3 గంటలకి ప్లాన్. అది 3 నుంచి 4 అయింది, 4 నుంచి 4:30 అయింది. ఫస్ట్ మనం నిద్రపోయిందే 11, 12 అయిపోయింది ఆల్మోస్ట్. పనుకునిందే అప్పుడు. లేచింది 4 గంటలకు లేచి మళ్ళీ బయలుదేరి వస్తున్నా. అది 3 గంటలకు లేసానంటే అది ఏం జరిగి ఉంటుందో. ఇప్పటికీ బీగాలేదు. మళ్ళీ అప్పుడు మాత్రం బీగాలు ఎలా వచ్చింటుంది? మళ్ళీ బీగాలు లేదు కాబట్టి మనం స్పైడర్ మ్యాన్ సాగసాలు చేసి పోతున్నాం. ఫుల్ ఫన్. మళ్ళీ మనోళ్ళు ఉన్నారు కదా దారిలో, వచ్చే దారిలో అంతా మనోళ్ళే. ఎవరు చూసినా నమస్తే అన్నట్టు ఓ అంటారు. నేనే బా అని వాళ్ళకి అటెండెన్స్ వేస్తున్నా. సరే గాయస్, రోడ్లో ఎవరూ లేరు, మనం తప్ప. సరే గాయస్, మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళ బండి ఇది. ఎత్తుకొని వెళ్ళిపోదాం మనం ఎత్తుకొని పోలేమే. ఎత్తుకొని పోయినా ట్రాక్స్ అన్నీ దొంగలించాము, కష్టమేరా. ఇదేదో వాటర్ కారా, ఏడియా కారు ఉందాడా గైస్? అదేమో కార్ అంట. ఏడ కారు? వాటర్ కార్ అంటాడు, కారే లేదాడా. పెద్ద ట్యాంక్ ఉంది. ఇదేం మిషనో తెలియదు గైస్. ఏదో ఐ థింక్ దీన్ని కొంచెం అదే కింద ఈ జల్లి అంతా ఉంటుంది కదా, ఆ రాళ్ళని కొంచెం కిందకి దింపేది అనుకుంటా. రీఫిల్లింగ్ అనుకుంటా, మేబీ, మనకు తెలీదు. కానీ పెద్దగానే ఉంది గాయస్. పెద్దగా అంటే పెద్దగా ఏం లేదు, చిన్నదిగా ఉంది. టర్బైన్స్, ఆయిల్ పంప్స్ చాలా ఉన్నాయి గైస్. ఇట్లా చాలా ఒక పెద్ద ప్రాసెస్లో ఎంత మెకానిజం ఉంది చూడండి. ఇట్స్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే గైస్, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మన రూమ్ నుంచి మన బస్ స్టాండ్కి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడిచెళ్ళి. ఇంతకుముందు అయితే మనం కుప్పంలోనే అక్కడే ఉన్నాము కాబట్టి జస్ట్ ఒక 900 మీటర్స్ అలా ఉండింది. ఇప్పుడు మనం
రూమ్ షిఫ్ట్ అయిపోయాం కదా, సో లాంగ్. మనకి కాలేజ్ దగ్గర ఇప్పుడు కాలేజ్ ఒక 1 కిలోమీటర్ రేంజ్లో కాలేజ్ ఉంది. టౌను 3 కిలోమీటర్ రేంజ్లో ఉంది. సో గైస్, నడిచే కాళ్ళ నొప్పులు వచ్చేలాగుంది. ఏదైనా అవసరం అంటే, ఏదైనా కొనుక్కోవాలంటే టు కమ్ కుప్పం, టౌన్కి రావాలి. మనకి పెద్దగా ఏం తీసుకోలేము. ఇట్స్ ఓకే. ఇంకొక 6 మంత్స్ తర్వాత అయిపోతుంది. 6 మంత్స్ కూడా లేదు, జస్ట్ ఇంకొక 4 మంత్స్ అలా గడిచిపోతుంది. సెమిస్టర్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది రా. అది ఎంత స్పీడ్గా అంటే మనం పెద్దగా ఇంకా చూసుకో, ఈ మంత్ ఇంకా 28th వరకు, 29, 30 ఈ మంత్ అంతా జస్ట్ అడ్మిషన్స్ జరుగుతుంది కదా. మళ్ళీ ఏదో NBA విజిటింగ్ ఉంటుంది, దానికోసం ఫుల్ బిజీ. ఏం వర్క్ ఉండదు, క్లాసెస్ ఏం జరగదు. ఈ సెమిస్టర్ అంతా, ఈ మంత్ అంతా పోతుందా, నెక్స్ట్ మంత్ ఎంతేరా. ఇంకొక 4 months కరెక్ట్గా జరుగుతుందా, అప్పుడు దాంట్లోనూ మనకు ప్రాజెక్ట్ వర్క్ నోట్ ఉంటుంది కదా. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఈ సెమిస్టర్ అంతా అంత పీస్ఫుల్ రా. నాకు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నంత వరకు నాకు హ్యాపీగా ఉంది. నాకు ఆ ప్రాజెక్ట్ వర్కే కనపడుతూ ఉంది. ప్రాజెక్ట్ వర్క్ ఏం చేస్తానో దాని గురించి ఉంది అంతే. ఈ సెమిస్టర్ అయిపోయిందంటే నెక్స్ట్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ వెళ్తాం అంతే. అంతా అయిపోతుంది. ఓకే గైస్, మనం ఇంకొక ఆల్మోస్ట్ ఈయనకి ఎంత దూరం ఉంది, ఒక 150 meters. మనం 1.5 kilometers మనం వాక్ చేసామంటే మన డెస్టినీని, మన బస్ స్టాప్ని రీచ్ అయిపోతాం. సరే, బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కేసి కనపడతాం. గైస్, మనం ఫైనల్గా బస్ స్టాప్కి వచ్చేసినాం. బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం వచ్చే టైంకి బస్ ఉంది. ఇంకొక 10 minutesలో బస్ తీస్తారు. ఇప్పుడే 5:30 అంటే మనం పోయి రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 10, అరౌండ్ 10:30 కంటే రీచ్ అయిపోతాం. ఓకే గైస్, మన సీట్ అదే అక్కడ బ్యాక్ కనపడుతుంది, అదే మన సీట్. పోయి చూసేసి పెట్టేసి వచ్చేసాం. ఓకే గైస్.